అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. చికెన్తో ఇదివరకు నేను చాలా రెసిపీస్ చేశాను. అయితే ఇవాళ మాత్రం నేను ఒక మంచి ఇంట్రెస్టింగ్ అయిన స్నాక్ రెసిపీ మీతో షేర్ చేయబోతున్నాను. ఇది చికెన్ శాండ్విచ్. అసలు చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఒక చికెన్ లవర్స్ డిలైట్ అని చెప్పచ్చు. సో రండి, ఈ రెసిపీని ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. చికెన్ శాండ్విచ్ కోసం ముందుగా చికెన్ని కుక్ చేయాలి. దీనికోసం ఒక ప్రెషర్ కుక్కర్లో కొన్ని నీళ్లు పోయాలి. ఇందులో 200 గ్రాములు బోన్ ఉన్న చికెన్ పెడుతున్నాను. కావాలంటే మీరు బోన్లెస్ చికెన్ కూడా వాడుకోవచ్చు. అలాగే కొంచెం ఉప్పు, కొంచెం మిరియాల పొడి, పావు టీ స్పూన్ ఇటాలియన్ సీజనింగ్, ఇది ఆప్షనల్, 2 వెల్లుల్లి రెబ్బలు వేసి కుక్కర్కి మూత పెట్టాలి. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి కుక్కర్కి 4-5 విజిల్స్ వచ్చేంత వరకు చికెన్ని ఉడికించాలి. కుక్ అయిన చికెన్ పీసెస్ని తీసి నేను ఒక ప్లేట్లో వేస్తున్నాను. ఇది లైట్గా చల్లారిన తర్వాత ఇలా చిన్న ముక్కలుగా అయ్యేట్టు తుంచి పెట్టాలి. శాండ్విచ్లో చిన్న పీసెస్ ఉంటే ఫిల్లింగ్కి బాగుంటుంది కాబట్టి ఈ స్టెప్ కంపల్సరీగా ఫాలో అవ్వాలి. దీన్ని పక్కన పెడుతున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టీ స్పూన్ల ఆలివ్ ఆయిల్ వేస్తున్నాను. ఇందులో 1 టీ స్పూన్ చిన్నగా తరిగిన వెల్లుల్లి, 1/2 కప్ చిన్నగా తరిగిన ఉల్లిపాయలు, పావు కప్ చిన్నగా తరిగిన ఎల్లో క్యాప్సికం వేస్తున్నాను. మీరు కావాలంటే రెడ్ క్యాప్సికం కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో 1/2 కప్ చిన్నగా కట్ చేసిన గ్రీన్ క్యాప్సికంని వేసి అంతా బాగా మిక్స్ చేయాలి. ఉల్లిపాయలు బాగా వేగి ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత తుంచి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ప్యాన్లో వేసి మిక్స్ చేయాలి. ఇందులో పావు టీ స్పూన్ ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి వేసి కలుపుతున్నాను. ఇప్పుడు కుక్కర్లో మిగిలి ఉన్న చికెన్ స్టాక్ కూడా యాడ్ చేస్తున్నాను. దీనివల్ల మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. పొయ్యిని హై ఫ్లేమ్లో ఉంచి ఈ ఎక్సెస్ నీళ్ళని పోయేంత వరకు కుక్ చేయాలి. సో సుమారుగా 5 నిమిషాలు పడుతుంది. ఆ తర్వాత నేను ఇందులో 1/2 టీ స్పూన్ ఇటాలియన్ సీజనింగ్ వేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ మిశ్రమం మొత్తం చక్కగా డ్రైగా తయారైంది. ఇలా ఉంటేనే శాండ్విచ్లో ఫిల్ చేయడానికి బాగుంటుంది. సో పొయ్యి కట్టేసి దీన్ని నేను పక్కన పెడుతున్నాను. నెక్స్ట్ నేను ఒక పెద్ద బౌల్లో పావు కప్ మేయోనీస్ వేస్తున్నాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ అంతా రెడ్ చిల్లీ సాస్ని వేయాలి. ఇదంతా బాగా మిక్స్ చేయాలి. ఈ సాసెస్లో ఉప్పు ఆల్రెడీ ఉంటుంది కాబట్టి నేను ఇందులో ఎక్స్ట్రా ఉప్పు వేయడం లేదు. ఇప్పుడు తయారు చేసిన చికెన్ ఫిల్లింగ్ని ఇందులో వేసి తరిగిన కొత్తిమీర కూడా వేయాలి. సో ఇంకొకసారి ఇదంతా మిక్స్ చేసి ఉంచాలి. ఈ రెసిపీ కోసం నేను వైట్ శాండ్విచ్ బ్రెడ్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒక స్లైస్ మీద మొత్తం చికెన్ ఫిల్లింగ్ని పెట్టి ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. దీనిపైన వేరే శాండ్విచ్ స్లైస్ని పెట్టి క్లోజ్ చేసి ఉంచాలి. శాండ్విచ్ చేయడం కోసం నేను ఒక గ్రిల్ ప్యాన్ని వేడి చేస్తున్నాను. దీనిపైన కొద్దిగా వెన్న వేసి స్ప్రెడ్ చేయాలి. తయారు చేసి ఉంచిన శాండ్విచ్ని ప్యాన్ మీద పెట్టి పైన స్లైస్ మీద కొద్దిగా వెన్న అప్లై చేయాలి. ఇది ఒకవైపు పూర్తిగా కాలిన తర్వాత జాగ్రత్తగా రెండో వైపుకి తిప్పి కాల్చాలి. శాండ్విచెస్కి ఎడ్జెస్లో కొంచెం బటర్ అప్లై చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే, రుచికరమైన చికెన్ శాండ్విచ్ తయారైనట్టే. దీన్ని వేడివేడిగా టొమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో చికెన్ లవర్స్ అందరూ దీన్ని బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది నా పర్సనల్ ఫేవరెట్ అనమాట. సో మీరు ఇది ఎప్పుడైనా చేసుకొని బాగా వేడిగా సర్వ్ చేయొచ్చు, లేకపోతే కోల్డ్ శాండ్విచ్ లాగా కూడా సర్వ్ చేసుకోవచ్చు. టొమాటో కెచప్తో కానీ కొంచెం చిప్స్తో కానీ కూడా దీన్ని మీరు సర్వ్ చేయొచ్చు. తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.